మార్చి నెల అనేక పనులకు గడువు లాంటిది. పన్ను చెల్లింపుదారులు తమ పన్ను ఆదా చేసుకోవడానికి మార్చి 31, 2025 నాటికి పెట్టుబడి పెట్టాలి. దీనితో పాటు పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు వ్యవహరించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మ్యాత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తాజా మూవీ ఎన్టీఆర్ 31. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ బయట పెట్టలేదు. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తర్వాత ఎన్టీఆర్తో చేసే సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ లేని సన్నివేశాలు అన్నీ చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ మార్చి చివరిలోకల్లా ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. సెక్షన్ 80C, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సి, జీవిత బీమా ప్రీమియంలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూపాయలు 1.5 లక్షల వరకు పొందవచ్చు. సెక్షన్ 80D, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 24B, గృహ రుణంపై చెల్లించే వడ్డీకి మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80CCD, 1B, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూపాయలు 50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు. ఈ గడువుకు ముందు పన్ను చెల్లింపుదారులు పెట్టుబడి పెట్టకపోతే వారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కిందకు వచ్చే ఉద్యోగులు మార్చి 15, 2025 నాటికి వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ ని యాక్టివేట్ చేసుకోవాలి. యూఏఎన్ యాక్టివేట్ కాకపోతే ఉద్యోగులు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకం బీమా ప్రయోజనాన్ని పొందలేరు. ఈ పథకం ఈపీఎఫ్ సభ్యులకు రూపాయలు 7 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఒక ఉద్యోగి తనని యాక్టివేట్ చేయకపోతే అతను ఈ పథకం ప్రయోజనాలను పొందలేడు. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలకు కొత్త నామినేషన్ నియమాలు మార్చి 1, 2025 నుండి వర్తిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్కు సంబంధించి సెబీ కొత్త నియమాలను జారీ చేసింది. ఈ నియమాల ప్రకారం పెట్టుబడిదారులు 10 మంది వరకు నామినేట్ చేయవచ్చు. సింగిల్ హోల్డర్ ఖాతాలకు నామినేషన్ తప్పనిసరి చేసింది. తద్వారా క్లెయిమ్ చేయని ఆస్తుల సమస్య ఉండదు. నామినీ పాన్, ఆధార్ చివరి 4 అంకెలు లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ను అందించడం అవసరం. నామినీ మైనర్ అయితే పెట్టుబడిదారులు నామినీ సంప్రదింపు సమాచారం, సంబంధాల సమాచారం, పుట్టిన తేదీని అందించాలి. ఉమ్మడి ఖాతా విషయంలో ఒక ఖాతాదారుడు మరణిస్తే ఆస్తి స్వయంచాలకంగా మరొక ఖాతాదారునికి బదిలీ చేయబడుతుంది. బీమా ప్రీమియం చెల్లింపు కోసం యూపీఐ నియమాలలో మార్పులు మార్చి 1, 2025 నుండి వర్తిస్తాయి. యూపీఐ ద్వారా బీమా ప్రీమియం చెల్లించడానికి నియమాలు మారుతున్నాయి. మార్చి 1, 2025 నుండి బీమా సేవ కింద బీమా ప్రీమియం చెల్లించవచ్చు. దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? బీమా పాలసీకి చెల్లింపు చేసిన తర్వాత బీమా కంపెనీ పాలసీని అంగీకరించే వరకు ఆ మొత్తం బ్లాక్ చేయబడి ఉంటుంది. బీమా ప్రతిపాదన తిరస్కరించబడితే బ్లాక్ చేయబడిన మొత్తాన్ని స్వయంచాలకంగా అన్బ్లాక్ చేయవచ్చు. భవిష్య నిధి పీఎఫ్ వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్లు $25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3% అధికంగా ఉంది. ఇది గతంలో $15,254.06 కోట్ల ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది. 2025 నుంచి 26 వరకు బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు భారీ ఉపశమనం కల్పించింది.
రీబేట్ ద్వారా 12 లక్షల రూపాయలు వరకు వార్షిక ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మార్పు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే తెలివిగా ఆలోచించి ఇతర ట్యాక్స్ సేవింగ్ నిబంధనలను సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల రూపాయలు లిమిట్ను పెంచుకోవచ్చు. ఉదాహరణకు కాస్ట్ కంపెనీ సిటిసి సంవత్సరానికి 14,65,000 రూపాయలు ఉన్నా సరే ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందుకోసం ఎన్పీఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈపీఎఫ్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ ప్రయోజనాలను ఉపయోగించుకోవాలి. ఈ స్కీమ్ కాంట్రిబ్యూషన్స్తో ఎలా ట్యాక్స్ తగ్గించుకోవచ్చో చూద్దాం. 14,65,000 రూపాయలు జీతంపై జీరో ట్యాక్స్. TX2WIN ప్లాట్ఫారం కాలిక్యులేషన్స్ ప్రకారం 14,65,000 రూపాయలు సిటిసి ఉంటే ఈ కింది డిడక్షన్లు ఉపయోగించి ట్యాక్స్ జీరో చేసుకోవచ్చు. వార్షిక వేతనం లేదా సిటిసి 14,65,000 రూపాయలు. బేసిక్ పే లో 50% 7,32,500 రూపాయలు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు. కంపెనీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ బేసిక్ పేలో 12% 87,900 రూపాయలు. కంపెనీ ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ బేసిక్ పేలో 14% 1,02,550 రూపాయలు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం డిడక్షన్ల తర్వాత 11,99,550 రూపాయలు. ఈ మొత్తం రూపాయలు 12 లక్షల రీబేట్ లిమిట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే శాలరీ స్ట్రక్చర్లో ఖచ్చితంగా ఎన్పీఎస్, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉండాలి. కంపెనీ కాంట్రిబ్యూషన్లతో వేతనాలు పొందే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్పీఎస్ అంటే ఏంటి? ఎలా పెట్టుబడి పెట్టాలి? నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ అనేది పాత, కొత్త పన్ను విధానాలలో పన్ను ప్రయోజనాలను అందించే ప్రభుత్వ మద్దతుగల రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. కొత్త పన్ను విధానంలో కంపెనీ కాంట్రిబ్యూషన్ బేసిక్ పేలో 14% ప్లస్ డిఏ మాత్రమే పన్ను మినహాయింపు పొందుతుంది. ఎన్పీఎస్ అనేది ఎగ్జంప్ట్ ఈ పథకం అంటే ఇన్వెస్ట్మెంట్, గ్రోత్, విత్డ్రా అన్నీ కొన్ని షరతులలో పన్ను రహితంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు 2001 తర్వాత ఉద్యోగం పొందితే ఆటోమేటిక్గా ఎన్పీఎస్ కలిగి ఉంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఎన్పీఎస్ ప్రారంభించవచ్చు. వడ్డీ రేటు ఎన్పీఎస్ మార్కెట్ లింక్ రిటర్న్స్. ఈపీఎఫ్ 8.25% ఫిక్స్డ్ రేటు. మేనేజ్మెంట్ ఫీజు ఎన్పీఎస్ సంవత్సరానికి 0.09%. ఈపీఎఫ్ వర్తించదు. ఫ్లెక్సిబిలిటీ ఎన్పీఎస్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. అసెట్ అలొకేషన్ ఫండ్ స్విచ్చింగ్ కి అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాంట్రిబ్యూషన్లు, రిటర్న్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. విత్డ్రాపై పన్ను ఎన్పీఎస్ విత్డ్రాపై పన్ను ఉంటుంది. ఈపీఎఫ్ కొన్ని షరతులలో మినహాయింపు లభిస్తుంది. ఈపీఎఫ్ అంటే ఏమిటి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది మరొక రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ బేసిక్ శాలరీలో 12% కాంట్రిబ్యూట్ చేస్తారు. కొత్త పన్ను విధానంలో కంపెనీ చేసే కాంట్రిబ్యూషన్స్ కి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్పీఎస్ వర్సెస్ ఈపీఎఫ్ పన్ను ప్రయోజనాలు. ట్యాక్స్ ఫ్రీ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఎన్పీఎస్ 13.7 లక్షల రూపాయలు. ఈపీఎఫ్ 12 లక్షల రూపాయలు. స్టాండర్డ్ డిడక్షన్ ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండిటికీ 75,000 రూపాయలు. కంపెనీ కాంట్రిబ్యూషన్ లిమిట్ ఎన్పీఎస్ బేసిక్ శాలరీలో 14% వరకు ట్యాక్స్ డిడక్షన్. ఈపీఎఫ్ శాలరీలో 12% వరకు ట్యాక్స్ డిడక్షన్. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పై డిడక్షన్. కొత్త పన్ను విధానంలో ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండింటికీ డిడక్షన్ లేదు. FY 2025 నుంచి 26 వరకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు. రూపాయలు 4 లక్షలు వరకు ఆదాయం నిల్. ఆదాయం 4,01,000 రూపాయలు నుంచి 8 లక్షల రూపాయలు 5%. ఆదాయం 8,01,000 రూపాయలు నుంచి 12 లక్షల రూపాయలు 10%.
ఆదాయం 12,01,000 రూపాయలు నుంచి 16,00,000 రూపాయలు 15%. ఆదాయం 16,01,000 రూపాయలు నుంచి 20,00,000 రూపాయలు